కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. రైట్. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన గుంట వలన రూపాంతరం పొందుడి. మనము పరీక్షించుకుంటున్నాము, పరీక్షకి వెళ్ళాలి. దేవుడికి మన శరీరాలని మన జీవితాలని అప్పచెప్తున్నప్పుడు మనకు మనమే పరీక్షించుకుని అప్పు చెప్పుకోవాలి. బాగా ఇస్తున్నామా, బాగా ఇవ్వట్లే, మంచిగా ఇస్తున్నామా మన శరీరాన్ని మన జీవితాలని అనే పరీక్షకి మనము వెళ్ళాలి. పోయిన వారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సామెతల గ్రంథం నుంచి 6 సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి 10. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 10. సో మరి చేమల దగ్గరికి వెళ్ళండి, వాటి నడతని కనిపెట్టండి, జ్ఞానము తెచ్చుకోండి. వాటికి ఎవరు ప్రెసిడెంట్ ఉండరు, ఆలోచన చెప్పేవారు ఉండరు, ఎలాంటి అధికారం ఉండరు. ఎండాకాలం వస్తే ఆ చేమలు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోతకాలం ముందు ధాన్యం కూర్చుకుంటాయి. చాలండి. మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ప్రభు చేమల దగ్గరికి వెళ్ళి చేమల నడతని కనిపెట్టమంటున్నాడు. చేమల దగ్గరికి వెళ్ళి ఆ నడతని గమనించమంటున్నాడు. అవి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాయో, రోజు మొత్తంలో ఎన్ని చేమలు చచ్చిపోతాయి మన కాలు కింద పడి మనకు తెలియదు. మన కాలు కింద పడి ఎన్ని చేమలు చేస్తాయో మనకు తెలియదు. కాగా ఎప్పుడైనా ఏమైనా తినే వస్తువులు పెడితే, స్వీట్లు పెడితే మనం ఏం చేస్తాం? లక్ష్మణ్ రేఖ, ఆ రేఖ గీసి ఆ రేఖ దాటొచ్చు సత్తో జాగ్రత్త అని ఒక గీత గీస్తాం. మనం చంపడం వచ్చింది, కానీ బైబిల్ ఏం చెప్పింది? వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తుంది. చేమ ఎంత, చేమ బుర్ర ఎంత, దాని మెదడు ఎంత, వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. ఎండాకాలంలో బాగా కష్టపడిపోయి రాబోతుంది మళ్ళీ వానాకాలము, మనం వెళ్ళలేము బయటికి, ఆహారంకి వెళ్తే ఒక్క చినుకు పడిందంటే మనం సత్తాము అని ఎండాకాలం శ్రమంతా పెట్టి ఆ వర్షాకాలం అంతటి కోసం ఆహారాన్ని సిద్ధపరచేసుకుంటాయంట. వాటికున్న టైంని ఎలా వాడుకోవాలో ఆ చేమలకు తెలుసంట. మళ్ళీ ఏమంటున్నాడు? ఆ చేమలకి ఎవరు అధికారి లేరంట, ప్రెసిడెంట్ గారు లేరంట, న్యాయం చెప్పేవారు లేరంట, మంచి చెప్పేవారు లేరంట. అయినా సరే కూడా టైంని ఎలా వాడుకోవాలో వాటికి తెలుసంట. ఆ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వాటికి తెలుసంట. మనుషుల్ని వెళ్ళి వాటి దగ్గరికి నేర్చుకోమంటున్నాడు. అవి చక్కగా టైంని వాడుకుంటాయి అని. చిన్న జీవి, అది చిన్న జీవి. మనిషి పెద్ద జీవిని వెళ్ళి కంటికి కనంపాడని ఆ చిన్న జీవి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటున్నాడంటే ఎంత అన్యాయం కాకపోతే చూడండి. ఇప్పుడు చేమలకి తెలుసంట టైంని ఎలా వాడుకోవాలో, జాగ్రత్త పెట్టుకోవాలో చేమలకు తెలుసంట. మనం పోయిన వారం 2 విషయాలు నేర్చుకున్నాం. విలువైనది ప్రార్థన విషయాల్లోని విలువైన ప్రార్థన మనం చేస్తున్నామా లేదా? మనకున్న టైంలో 24 గంటల టైంలో ప్రార్థన చేయడం అందరికీ అలవాటే. ప్రార్థన చేస్తాం, అందరూ చేస్తారు ప్రార్థన. కానీ ఆ ప్రార్థన విలువైన ప్రార్థన చేస్తున్నామా, విలువ లేని ప్రార్థన చేస్తున్నామా అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా నేను కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. మొక్కలు ఉంటాయి కదా, పువ్వులు వచ్చే మొక్కలు ఇంటి దగ్గర వేస్తారు. పువ్వులు వచ్చే మొక్కలు ఇంటి దగ్గర వేయడానికి కారణం ఏంటి? అందంగా ఎవరికి? ఫస్ట్ బయట చూసే వాళ్ళకి ఎంత అందంగా ఉందండి, పువ్వులు భలే ఉన్నాయండి, భలే పెట్టారండి కుండీలన్నీ అని అనిపించుకోవాలండి. పోనీ అనుకుందాం అందంగా ఉండాలని. మనకు కూడా ఉంటుంది. ఆ రంగు పువ్వులు చక్కగా
చక్కగా చూస్తూ ఉంటే ఒక మనసుకి ఎంత ఆహ్లాదం అనిపిస్తుంది. భలేగున్నాయి. ఇక్కడ పెట్టుకోరు కాబట్టి తలలో ఎక్కువ కనపడలేదు నాకు. తలలో మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళారు, పువ్వు కనిపెడితే అది ఏ పువ్వు సంబంధం లేదు, టక్కని తెప్పి తలలో పెట్టేస్తారు వాళ్ళు. ఆంధ్ర సైడ్ ఇక్కడ లేదు, కనపడలేదులేండి. పువ్వులు అలాగే ఉన్నాయి, ఎవరు తెంపట్లేదు, మంచిదే. ఇప్పుడు పువ్వులు మొక్కలు మీరు వేయడానికి ఒక కారణం ఉంది, అది అందంగా. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు వేయడం కారణం అందంగా. చిన్నప్పుడు మా స్నేహితుడు ఒకడు నాకు ఒక 5 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎంత? 5 రూపాయలు. ఆ రోజులు ఎక్కువే. 5 రూపాయలు బాకీ ఉన్నాడు నా స్కూల్ టైంలో. 5 రూపాయలు బాకీ ఉంటే ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. లేవు మా డాడీ ఇవ్వట్లే అన్నాడు. నాకు ఇవ్వకపోతే నీ దగ్గర ఉన్న వస్తువు ఏదో తీసుకెళ్ళిపోతాను అన్నాడు. నేను అన్నాను, వస్తువు కాదు, మా డాడీ బయట దేశాల నుంచి ఒక నిమ్మ చెట్టు తీసుకొచ్చారు, 2 మొక్కలు తెచ్చారు, ఒక నీకు ఇచ్చేస్తాను, ఒక మొక్క. నిమ్మ చెట్టు నాకెందుకు, బోల్డ్ ఉంటే మాకు దొరికేతాను. ఈ నిమ్మకే అలాంటిది కాదు, స్వీట్గా ఉంటుంది అన్నాడండి. తీయటి నిమ్మక మొక్క అన్నాడండి. నేను ఆడ మాటని 5 రూపాయలు కొట్టి వేయడానికి, 5 రూపాయలకి ఆ మొక్క ఇచ్చేస్తాను, 5 రూపాయలు నన్ను అడగకూడదు. స్వీట్ నిమ్మకి అన్నాడు అని భలేగుందని చెప్పి 6 నెలల్లో కాయలు వచ్చేస్తాయని చెప్పాడు. సరే అయితే 5 రూపాయలు కొట్టేస్తాను, ఆ మొక్క తెచ్చాను. కవర్లో నీట్గా పెట్టి ఆ మొక్క తెచ్చాడండి. నేను మా వాడు చెప్పి వేయించాను. అడిగాడు మా వాడు, ఏంటి బాబు ఇదని, నీకు తెలియలేదు, నేను చెప్పను, ఇది మాత్రం కదపకూడదు, జాగ్రత్త ఉంచాలి, జాగ్రత్త చూడాలి. వేసాను, క్యాలెండర్లో నోట్ చేశాను. 6 నెలల తర్వాత మంచి తీయటివి, పుల్లటి కాదు, తీయటి కాయలు కాసేస్తాయి. ఇది 6 నెలలు ఎప్పుడవుతుందో వెయిట్ చేస్తున్నాను. ఆ మొక్క ఎదుగుతుంది అలాగా. మా ఓడేమో కొట్టేస్తాను అంటున్నాడు. కొడితే బాగోదు మరి చెప్తున్నాను, అది నా మొక్క ఉండాల్సిందే అన్నాను. 6 నెలలు 12 అయ్యింది, కాయలు రావట్లే. సంవత్సరం అయిపోయింది, కాయలు రావట్లే. ఆయన అడిగాను, వస్తాయేమో చూడు అన్నాడు. అలా టైం అయ్యి 2.5 సంవత్సరాలు అయిందండి. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత నేను అలా దాన్ని వదిలేశాను. 5 రూపాయల సంగతి మర్చిపోయాను, ఆ చెట్టుని సంగతి కూడా మర్చిపోయాను. సడన్గా చూసినప్పుడు ఇది ఎక్కడిది అంటే, నువ్వే కదా వేసావు అన్నాడు మావాడు. నువ్వే కదా వేసావని. కాయలు రాలేదా అన్నాడు. ఏ కాయలు రాలేదే అన్నాడు. ఆ నెల్లి ఆడికి గుర్తు చేశాను. ఒరే 2 సంవత్సరాల క్రితం నువ్వు నాకు 5 రూపాయలు ఇవ్వాలి గుర్తుందంటే ఆడికి మర్చిపోయాడు. ఎప్పుడు మొక్క ఇచ్చావు చూడు, దాని బదులు మొక్క, నిమ్మకాయ మొక్క తీయ ఉంటా అని చెప్పావు కదా అన్న. అవును అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నావి దాని గురించి అన్నాడు. ఆ మొక్క ఇంకా కాయలు రాలేదేంట్రా అని అడిగాను నేను. గట్టి నవ్వి, అది నిమ్మకాయ మొక్క నమ్మేవా, మా ఇంటి దగ్గర ఉన్న పిచ్చి మొక్క అది అని చెప్పాడు అన్నాడు. లాస్ట్కి చెప్పాడండి, 2.5 సంవత్సరాలు నీ 5 రూపాయలు తప్పించుకోవడం కోసం పిచ్చి మొక్క ఇచ్చాను అని చెప్పాడు. మా ఓడు కొట్టేస్తాను అంటున్నా కూడా నాకు ఆ బోలి పెరగలేదు. వంచాలని ఎంత మోసం చేసాడరా అనిపించిందండి. 5 రూపాయల కోసం పిచ్చి మొక్కని పెంచుకుంటూ 2.5 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను. మోసపోయినా లేదా? మోసపోయాను, రైట్. పూల మొక్కలు వేసినప్పుడు ఒక ఆలోచన, అదే అందంగా కనపడాలి, మాకు కనపడాలి, అవతల వాళ్ళకి కనపడాలని. ఇప్పుడు ఆ 5 రూపాయలు కొట్టి వేయాలని చెప్పి నేను తీసుకున్న నా ఆలోచన. నిమ్మకాయలు తీయటి వస్తాయని నా ఆలోచన. అది వేస్తున్నప్పుడు, అది చూసుకుంటున్నప్పుడు నా ఆలోచన ఏంటంటే తీయగా ఉంటాయని చెప్పి నా ఆలోచన. 3వ విషయం చెప్తాను. కొన్ని వస్తువులు కొన్నప్పుడు ఆ అమ్మేవాడే మంచిగా చెప్పేస్తాడు, ఇది మీకు పనికిరాదని నేను చెప్తాడు. ఎప్పుడైనా అలా అనుభవం వచ్చిందా? ఇది మీకు సెట్ అవ్వదండి, ఇది మీకు పనికిరాదండి అని చెప్తాడు. అలాంటి పనికిరాదని చెప్పినా సరే కూడా నేను కొన్నాను ఒకసారి. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఈ వస్తువు మీకు సెట్ అవ్వదు బాబు, పట్టుకెళ్ళొద్దు, కొంటే మళ్ళీ తిరిగి తీసుకోము, సెట్ అవ్వదు అని చెప్తున్నాడు. ఇంకోటి ఇస్తాను అన్నాడు. నేను నమ్మలే. ఆడు చెప్తున్నాడు, నమ్మక తెచ్చాను, ఇంటి దగ్గర పెడుతుంటే అది సెట్ అవ్వలేదు, ఇల్లు మళ్ళీ పట్టుకెళ్తే అది తీసుకోనని చెప్పాడు. ఇప్పుడు నేను మోసపోయినా? మోసపోలేదు. రెండోసారి, మూడోసారి మోసపోలేదు. ఫస్ట్ పూల మొక్కలు గుర్తుపెట్టుకోండి, 2 మోసం, 3 ముందుగా ఒప్పుకుంటారా? ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 మీదే మనం మాట్లాడుకుందాం. చర్చ్కి వస్తున్నారు కదా, రావట్లేదా?
చెప్పండి. చర్చ్కి వస్తున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, పాటలు పాడుతున్నారు కదా, పాడుతున్నారు. ఆరాధనలో ఉంటున్నారు కదా, పాటలు వేరు ఆరాధనలు వేరు. నిలబడి చేస్తాం కదా, అది ఆరాధన. పాటలు, వాక్యము, ఆరాధన, ఇవన్నీ చేస్తున్నారు. బయట ప్రజలు గుడికి వెళ్తున్నారా వెళ్ళలేదా? వెళ్తున్నారు. దండం పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదా? తిరిగి వస్తున్నారా రావట్లేదా? వస్తున్నారు. ముస్లింలు మసీదుకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా? చెప్పండి. మసీదులో కాసేపు కూర్చుని వస్తున్నారా రావట్లేదా? ఇంటికి తిరిగి వస్తున్నారా రావట్లేదా? క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు, హిందువులు గుడికి వెళ్తున్నారు, ముస్లింలు మసీదుకి వెళ్తున్నారు. ఈ ముగ్గురులో క్రైస్తవుడికి చర్చికి వెళ్ళడానికి తేడా ఉంది. అంటే హిందువుడు గుడికి వెళ్తున్నాడు కదా, దండం పెట్టుకుని వస్తున్నాడు, ఏ ఉద్దేశం? ముస్లిం వాడు వెళ్తున్నాడు, నమాజ్ చేసుకుని వస్తాడు, ఏ ఉద్దేశం? క్రైస్తవుడు వస్తున్నాడు, ఏంటి తేడా? ముగ్గురు వెళ్తుండే దేవుడు అనుకుని వెళ్తున్నారు. ఈ ముగ్గురు అనుకునే దానికి క్రైస్తవులకి స్పెషాలిటీ ఏంటంటున్నాను. క్రమశిక్షణ ఉంది, వాళ్ళకి అది లేదు. ఇంకా పోనీ మీకు అర్థమని చెప్తున్నాను. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? ఇప్పుడు పిల్లలకి స్కూల్లో జాయిన్ చేస్తారు కదా, ఏంటి ఆలోచించి? ప్రయోజకులు అవ్వాలని ఆశించి మీ మీ లాభం ఏంటి ఆశిస్తున్నారు? ప్రయోజకులు అవ్వాలి, బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని. చర్చికి ఎందుకు వస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీకు ఈజీ భాషలో చెప్తాను. ఇప్పుడు ప్రార్థనకే వెళ్తున్నారేమో చర్చ్ కంటే. ఏంటది? ఆయన రాజ్యానికి చేరాలని. ఇంకేమైనా బెటర్ చెప్పండి, బెస్ట్ చెప్పండి. నిజమైన దేవుడేమ్మా. లాభం ఏంటి? లాభం, ప్రయోజనం ఏంటి? ఇందాక చెప్పినట్టు మొక్క వేస్తే మనకి ఆహ్లాదము, అవతల వాళ్ళు కూడా ఇది లాభం, ఇది మన ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆశిస్తుంది. అలాగే చర్చికి వెళ్తే ప్రయోజనం ఏంటంటున్నాను నేను. వాళ్ళకి ఉంది ఆశీర్వాదం, మీకు ఇల్లు ఉంది, వాళ్ళకి ఉందిగా, మరి ప్రత్యేకత ఏముంది? నేను అడుగుతుంది ప్రయోజనం ఏంటి అంటున్నాను. ఏంటి లేదు? దేవుని రాజ్యంలో ఉంటాము, మనకి ప్రయోజనం అది. చర్చికి వచ్చే వాళ్ళు అందరూ ఉంటారా? ఉంటారా అందరూ? ఉంటామనే నమ్మకంతో వస్తున్నారు. ప్రయోజనం ఏంటంటే, ఒక మాట ప్రయోజనం ఏంటంటే, మిగతా రెండిట్లో జ్ఞానాన్ని ఎవరు, జ్ఞానం దొరకదు, ఇక్కడ జ్ఞానం దొరుకుతుంది. అక్కడ జ్ఞానం ఉండదు. వారు వెళ్ళి వాళ్ళు ప్రయోజనం చూసుకుని వస్తారు తప్ప వాళ్ళకి ఏంటి ప్రయోజనం దొరకదు. ఇక్కడ జ్ఞానం బోధించబడుతుంది. జ్ఞానము బోధించబడుతుంది. బైబిల్లోంచి జ్ఞానం బయట వారికి లేకపోవడానికి కారణం ఏంటంటే, సంఘంలో మీరు వినంది, తెలియనిది, ఊహించింది బైబిల్లోంచి వస్తాయి అవి విషయాలు. జ్ఞానము వస్తుంది. ఏంటన్నాను? జ్ఞానము వస్తుంది. ఇప్పుడు చర్చికి ఎందుకు రావాలి? ఏం రావాలి? చర్చికి వచ్చిన తర్వాత కూడా జ్ఞానం రాకపోతే, చర్చికి వచ్చిన తర్వాత కూడా జ్ఞానం రాకపోతే, వెళ్ళినా ఒకటే, వెళ్ళినా ఒకటే, వచ్చినా ఒక్కటే. మోసపోయారా? తెలిసి మోసపోయారా? ఇందాక పై 3 చెప్పాను నేను.
మోసపోయారా? తెలిసి మోసపోయారా? తెలిసి మోసపోయారు. చర్చికొచ్చి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే ఏ ప్రయోజనం లేదు. చర్చకొచ్చి నేను గంటసేపు ప్రార్థన చేస్తానండి, ప్రయోజనం లేదు. నీకు గంటసేపు వాక్యం చదువుతానండి, బైబిల్ తీసి అస్సలు ఇంకా ఆగనండి, ఎన్ని పిలిచినా ఫోన్లు వచ్చినా ఆగనండి, ఏ ప్రయోజనం లేదు. నేను చర్చకు వస్తానండి, ప్రయోజనం లేదు. వాక్యం వింటానండి, ప్రయోజనం లేదు. చర్చకు రావడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడము ఇవేది ప్రయోజనకరం కాదు. ఎప్పుడు ప్రయోజనం తెలుసా? మీరు విన్న వాక్యాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకున్నప్పుడు ప్రయోజనం. స్కూల్కి వెళ్ళిపోతే సరిపోద్దా? స్కూల్ నుంచి నేర్చుకుని రావాలా? స్కూల్కి పంపిస్తున్న తర్వాత ప్రతిసారి ఫెయిల్ అయిపోతూ ఉంటే ఏం చేస్తారు? అది ఇంకా ట్యూషన్ పెట్టించి ఏం చేయిస్తున్నాం? ఇంకా జ్ఞానం రావాలని. అయినా రాకపోతే ఇంటి దగ్గర ఉండరా, గేదెలు తోలుకోరా, ఆవులు చూసుకోరా, పేడేత్తరా అని శాపాలు పెడతాం. అంతేనా? ఇంకా అంతకుమించి ఏముంది మనకి? శపించడం తప్ప శపిస్తాం. ఇప్పుడు వాడు వెళ్ళిన ప్రయోజనం రాకపోతే దుఃఖమా కదా? ఇప్పుడు చర్చకు వచ్చి జ్ఞానం సంపాదించుకోకపోతే ప్రయోజనం ఏంటి? జ్ఞానం పొందుకోకపోతే ప్రయోజనం ఏంటి? మన భ్రమ ఏంటి? ఆదివారం చర్చకి వెళ్ళిపోయాను, నేను వాక్యం వినేసాను, ప్రార్థన పాటలు కూడా పాడేశాను. నేను ఒక పాట పాడాను తెలుసా? పాడావు, ఎన్నో. జ్ఞానం ఏది? రాబడేది దానికి, పెట్టుబడి పెట్టిన దానికి. మీకున్న 24 గంటల టైంలో, రోజు టైంలో జ్ఞానం కోసం ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత పెట్టుబడి జ్ఞానం చూస్తున్నారు. 24 గంటల్లో మీరు చేసే ప్రార్థన విలువైన ప్రార్థన, విలువ లేని ప్రార్థన. ఇది పోయినసారి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 24 గంటల్లో మీరు సంపాదించుకునే ఆ జ్ఞానము విలువైందా, విలువైందా, అసలు సంపాదిస్తున్నామా లేదా? ఇది మనం ఈరోజు చూద్దాం. జ్ఞానము సంపాదించుకుంటేనే చర్చ్కి వచ్చిన వాక్యం విన్న అర్థము, లేకపోతే చర్చ్కి వచ్చినా రాకపోయినా ప్రయోజనము లేదు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-17 చూడండి. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఒకసారి అందరూ చదవండి. అది రోజులు మంచిలో, దినములు చెడ్డవు గనక. టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు, జాగ్రత్తగా వాడుకోండి. మూర్ఖుల్లా కాకుండా జ్ఞానుల్లాగా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడా, జాగ్రత్తగా చూస్తా అన్నాడా? అంటే దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ? ఎవరు చూసుకోవాలి? పని ఎవరిది? దేవుడు చూడ్డా విషయం. ఎవరిని చూడమన్నాడు? అంటే మనకి ఇవ్వబడిన టైం 24 గంటల టైంలో మనం జ్ఞానం ఎంత సంపాదించే ప్రయత్నం చేస్తున్నామో, జ్ఞానంగా ఉండడం కోసం ఎంత ప్రయత్నిస్తున్నామో. రోజులు మంచి కాదని ఎప్పుడు చెప్పాడు? కొన్ని వేల సంవత్సరాల కోసం చెప్పాడు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకుండా ఆ సమయాన్ని జ్ఞానం తెచ్చుకోవడం కోసం ప్రయాసపడండి, ప్రయత్నించండి. 24 గంటల్లో జ్ఞానం తెచ్చుకోవడం కోసం ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత టైము దానికోసం కేటాయిస్తున్నాం? 24 గంటల టైంలో జ్ఞానము తెచ్చుకోవడం కోసం ఎంత టైము? ఇప్పుడు వీళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, ఎంత 7 o'clock? 7 to 8 స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 2 o'clock వరకు, 8 గంటల నుంచి 2 వరకు వాళ్ళ జ్ఞానం తెచ్చుకోవడానికి 24 గంటల్లో వాళ్ళు కేటాయిస్తున్నారు. కాగా ట్యూషన్ ఎంతసేపు? 1 గంటన్నర. రోజు మొత్తంలో వీరు కేటాయించే టైం ఉంది. ఏం తెచ్చుకోవడానికి? జ్ఞానం తెచ్చుకోవడం కోసం ఒక టైం ఉంది. ఇప్పుడు
మీలో ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారా? అంటే జ్ఞానం వచ్చింది మనకి ఎప్పుడో చిన్నప్పుడే వీళ్ళు అమ్మహాతో కథం వచ్చేసింది. ఇప్పుడు ట్యూషన్కి ఏం వెళ్తున్నారా? లేదు. ఇప్పుడు వీళ్ళు జ్ఞానం సంపాదించడం కోసం కొంత టైంని పెట్టుబడిగా పెడుతున్నారు. రైట్, వద్దాం, అక్కడికి వద్దాం. మీరు ఇక్కడికి వస్తున్నారు, ఒక గంటన్నర టెస్టులు పెడితే ఇప్పటికి 30 పరీక్ష. ఎన్ని మార్కులు వచ్చాయి? టెస్టులో డైరెక్ట్ పాస్ అయిపోయానా? స్టాంప్ వేసి కొట్టి తోసేయండి లోపలికి. ఇప్పుడు 24 గంటల్లో జ్ఞానం సంపాదించుకోవడం కోసం మన ప్రయాస. మనం ఏమనుకుంటాం అంటే వాక్యం వినేసాము, ఇది కాదు. వాక్యము విని జ్ఞానం తెచ్చుకోవాలి, రావాలి. అప్పుడు వినిన దానికి అర్థం, లేదంటే అర్థం కాదు. ఒక యాకోబు పత్రిక వద్దాం ఒకసారి. అడుగుడి అనండి. ఏంటది? ఈ వచనాలు బాగా తెలుస్తాయి మనకి. ఇలాంటి వచనాలు భలేగా తెలుస్తాయి, బాగా అంటే గుర్తుండిపోయే వాక్యాలు. అడుగుడి ఇవ్వబడను, తట్టుడి వెతకడి దొరుకును. ఎంత చక్కటి వాక్యాలంటే మనకు బాగా గుర్తుండే వాక్యాలు ఏమనంటే ఇలాంటివే. ఎందుకు? మనకి లాభాన్ని వస్తాయి ఇవి కదా. ఇప్పుడు యాకోబు పత్రిక వద్దాం 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానం ఎక్కువ ఉంటే, కొదువా తక్కువ ఉంటే అతను దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అది. ఏంటంట అది? ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తాడంట. ఇప్పుడు 24 గంటల టైంలో ఈ ప్రార్థన ఎంతమంది చేసి ఉంటాం? ఈరోజు 24 గంటలు, నిన్న 24 గంటలు, మొన్న 24 గంటలు. ఈ 24 గంటల్లో నాకు ఈరోజు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని ఎంతమంది అడుగుంటారు? బైబిల్ తెలియదు, జ్ఞానం అడుగుతాం. జ్ఞానం గురించి ఒక్క రోజులో ఎంతసేపు మనం ముర్ర పెట్టి అడుగుతాం, నాకు జ్ఞానం ఇవ్వని. జ్ఞానం ఇవ్వమనా? మంచిదండి. అడగట్లేదంటే దాని అర్థం ఏంటి? అంటే జ్ఞానం ఉందనుకోవచ్చా? ఇప్పుడు పెట్టాలి అడుగుడి, ఇక్కడ వాడాలి వచనం. అడిగితే ఇస్తాను కదా ప్రభువా, నేను జ్ఞానం అడుగుతాను ఇవ్వు. ఇది కాదు మనం అడిగేది, ఇవి కాదు. ఉచిత పడిపోవాలి అంతే, బయట నుంచి అంతే. లోకంలో ఉన్నవన్నీ పడిపోవాలి మాకు. ఈ వచనం వాడతాం. ఇప్పుడు రోజు మొత్తంలో మన టైము జ్ఞానం సంపాదించడం కోసం తీసుకోవాలి. ప్రభు అడగమన్నాడు, జ్ఞానం ఇస్తా అన్నాడు, ధారాళంగా ఇస్తా అన్నాడు. ఈ రోజు మొత్తంలో 24 గంటల్లో దేవుని జ్ఞానం మనం సంపాదించాలని అడగడం ప్రారంభించాలి. అదే యాకోబు పత్రికలోంచి 3వ అధ్యాయం చేయండి. 3వ అధ్యాయము 17 చూడండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము ఫస్ట్ చాలా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. ఇక్కడ చూడండి. రైట్. నేను దేవుని జ్ఞానము ఒకవేళ మన దగ్గర ఉంటే, ఈ పదం నాకు చెప్పండి. దేవుని జ్ఞానము నా దగ్గర ఉంటే, ఇప్పుడు ఆ వచనం చదువు. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా, కష్టం కదా, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకుంది. రైట్. ఇప్పుడు దేవుని జ్ఞానం అంటా ఉంటే ఈ లక్షణాలు ఉంటాయంట. ఏంటంటది? మళ్ళీ చదువు. పవిత్రమైనది, సమాధానము, 5 7 విషయాలు ఉన్నాయి దీంట్లో. 7 విషయాలు ఉన్నాయి.
అంటే నా దగ్గర దేవుని జ్ఞానం ఉందా లేదా అన్నకి రుజువు ఏంటంటే ఈ వచనం. దేవుని జ్ఞానం ఉంటే ఈ 7 లక్షణాలు ఉంటాయి, దేవుని జ్ఞానం లేకపోతే ఈ లక్షణాలు ఉండవని అర్థం. ఇక్కడ గమనించండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను, 2 భాగాలుగా చెప్తాను. ఆ 2 భాగాల్లోని దైవికమైన జ్ఞానంతో ఉంటున్నామా లేదా, ఈ 24 గంటల టైంలో మనం దేవుని జ్ఞానాన్ని వాడుతున్నామా లేదా, దేవుని జ్ఞానం కోసం మనం అడుగుతున్నామా లేదా అనే విషయాలు మనం చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా చెప్తున్నాను, మీ వ్యక్తిగత జీవితంలో రోజు రోజుకి దేవునితో అనుభవం పెరుగుతుందా లేదా గమనించట్లేదా? మీ వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు దేవునితో నా సంబంధం, నా అనుబంధం, నా ఆత్మీయ జీవితంలో అనుబంధం పెరుగుతుందా లేదా అనే విషయం గమనించరా? గమనించట్లేదా? ఇప్పుడు వీళ్ళు విత్తనాలు వేస్తారు కదా, విత్తనాలు వేసిన తర్వాత అవి నాట్లు వేయడానికి ఇప్పుడు నాట్లు అంతా వేస్తున్నారు కదా, గమనించరు వెళ్ళి ఎలా ఉందో లేదో చూస్తారు. పురుగు ఏం పట్టిందా, దోమేం పట్టిందా అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో నిన్న నా సంబంధం ఎలాగుంది దేవునితో, ఈరోజు నా సంబంధం దేవునితో ఎలాగుంది పరీక్షిస్తామా? కారణం ఎక్కడ తెలుసా? విఫలం జ్ఞానం లేకపోవడం. ఆ బయట విషయంలో జ్ఞానం ఉంది, విస్తారంగా ఉంది, కానీ ఎక్కడ జ్ఞానం ఉండాలో అక్కడ జ్ఞానం లేదు. నిన్న నేను దేవునితో ఎలాగున్నాను, ఈరోజు నేను ఎలాగున్నాను, ఇది పరీక్షించుకోవడం రావాలి. నా ఆత్మీయ జీవితం నిన్న ఎలాగుంది, ఈరోజు ఎలాగుంది, పోయిన సంవత్సరం ఎలాగుంది, ఈ సంవత్సరం ఎలాగుంది, పోయిన నెలలో ఎలాగుంది, ఈ నెలలో ఎలాగుంది. ఈ పరీక్షకి వెళ్ళకపోతే ఆ జ్ఞానం లేనట్టే. మన భ్రమ ఏంటంటే చర్చకు వచ్చామనే భ్రమ. మన భ్రమ ఏంటంటే నేను వాక్యం చదువుతున్నా పొద్దున్న లెగిసి అనే భ్రమే. మన భ్రమ ఏంటంటే నేను చాలాసేపు మోకాలేసి ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన చేశాను, ఏ ప్రయోజనం లేవు జ్ఞానం రాకపోతే మాత్రం. మన పెట్టుబడి ఎందుకు పెడుతున్నాం అంటే జ్ఞానం రావాలని. దేవునితో సంబంధం పెరుగుతుందా లేదా, మెరుగుపడుతుందా లేదా అనే విషయం తెలుసుకోకపోతే జ్ఞానం లేనట్టే. రెండో విషయంకి వస్తున్నాను, తప్పులు పొరపాట్లు అనండి సరే. తప్పులు పొరపాట్లు చేసిన తర్వాత మరలా ఆ తప్పు చేయకుండా ఎప్పుడైనా జాగ్రత్త పడ్డామా? ఒక తప్పు చేసిన తర్వాత, ఒక పొరపాటు చేసిన తర్వాత మరలా ఎప్పుడైనా జాగ్రత్త పడ్డామా? జాగ్రత్త. పిల్లడు పాక్కుంటూ వెళ్ళి ఈ క్యాండిల్నో ఈ కాలే వస్తువునో పట్టుకున్నాడు అనుకుందాం, మరలా ఇంకోసారి వెళ్తాడా? ఒక్కసారికి ఏమవుతాడికి అక్కడ ముట్టుకుంటే కాలుతుంది, అమ్మో అనే విషయం ఆడ తెలిసిపోతుంది. తప్పు పొరపాటు అని తెలిసి కూడా పదే చేస్తుంటే మనకేంటి, ఏం లోపమైంది? ఎక్కడో జ్ఞానం లోపమైంది. పిల్లవాడుకున్న జ్ఞానము పెద్దవాళ్ళకు ఉన్న మనకి ఇంకా ఆ విషయంలో జ్ఞానం లేదు. ఒకసారి తప్పు చేసిన తర్వాత, ఒకసారి పొరపాటు చేసిన తర్వాత మరలా మనం అదే తప్పు అదే పొరపాటు చేస్తున్నాం అంటే మనలో జ్ఞానం లోపించింది. చర్చకు రావడం మానేరా? మానలేదు. వాక్యం వినడం మానేరా? మానలేదు. ప్రార్థన చేయడం మానేరా? మానలేదు. వాక్యం చదవడం మానేరా? మానలేదు. ఏది మానలేదు చూడండి, కానీ జ్ఞానం మాత్రం లేదు చూడండి. ఇవేనున్నా ఎలాంటి ఉన్నా జ్ఞానం లేకపోతే మాత్రం మీరు ఎన్ని చేసినా వ్యర్థమే, వేస్ట్, టైం వేస్ట్ అంతే. భ్రమ ఏంటంటే నేను వచ్చాను, చేశాను, విన్నాను, వెళ్ళాను అంతే. ఆ భ్రమలో బ్రతికేతాను తప్ప ఆ జ్ఞానం రాకపోతే చాలా ప్రమాదము. మూడో విషయం చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా దేవుణ్ణిలో కట్టుకోవడానికి ప్రయత్నించారా? దేవుణ్ణిలో కట్టుకోవడానికి ప్రయత్నించారా మిమ్మల్ని మీరు? ఇప్పుడు మీకు కొన్ని పదవులు ఇచ్చాడు దేవుడు, కొన్ని పదవులు. మీకు ఏమైనా పదవులు ఉన్నాయి ఇప్పుడు? పదవి అంటే ఉద్యోగం చేసినప్పుడే పదవి కాదు, ఉద్యోగస్తుడే పదవి కాదు. ఇప్పుడు తల్లులు ఉన్నారు, తల్లికి ఒక పదవి ఉంది. ఏ పదవి? ఇంటిని చూసుకోవాలి, పెద్దగా ఒక పదవి. తల్లి, పిల్లలు, భార్య, భర్త, వీళ్ళందరికీ ఒక పదవి ఇవ్వబడింది.
ఎవరిచ్చుంటారు ఆ పదవి? ఎలా వచ్చుంటుంది ఆ పదవి మనకి? అనాథులు అనండి. వాళ్ళకి ఏమైనా పదవులు ఉంటాయా? వారిని ఎవరైనా చేసుకుంటారా? వాళ్ళ బ్రతుకు ఒక విలువేనా ఉందా? లేదు. కానీ మీకు ఒక పదవి ఇవ్వబడింది. మీకు ఒక పదవి ఇవ్వబడింది. ఆ పదవిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారా? నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తారా? మీకు ఇవ్వబడిన పదవిలో జ్ఞానంగా కట్టడానికి ప్రయత్నిస్తారా? జ్ఞానంతో నిలబెట్టడానికి ప్రయత్నిస్తారా? అజ్ఞానంతో కూల్చే ప్రయత్నం చేస్తారా? మీ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా? నేను అన్న పదం, మీకు ఈ దేవుడు ఏ పదవి అయితే మీకు ఇచ్చాడో, ఏ పొజిషన్ అయితే దేవుడు మీకు ఇచ్చాడో ఆ పొజిషన్కి న్యాయం చేస్తున్నారా? చర్చ మానలేదు, వాక్యం వినడం మానలేదు, ప్రార్థన మానలేదు, పాటలు పాడడం మానలేదు, ఏది మానలేదు. జ్ఞానం ఏది మరి? మీకు ఇవ్వబడిన పదవికి మీరు న్యాయంగా ఉన్నారా లేదా? నా ప్రశ్న అదే. ఈ పక్కల్ని అడగండి, ఒక మాట తట్టి అడగండి. అడగండి మీ పక్కోల్ని తట్టి అడగండి, మీకు ఇవ్వబడిన పదవికి మీరు న్యాయంగా ఉన్నారా అని అడగండి. చాలా కష్టంగా ఉందే, అడగడానికే కష్టంగా ఉందే కదా. మీకు దేవుడిచ్చిన పదవులకి మీరు న్యాయం చేయకపోతే మీరు అజ్ఞానుల్లాగా ఉన్నారని అర్థం. రోజులు బాగాలేవు, సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానం తెచ్చుకోండి అన్నాడు బైబిల్లో. మీకు ఇవ్వబడిన పదవుల్లో ఆ జ్ఞానం తెచ్చుకోకుండాను ఆ పదవిని నీరు కార్చే ప్రయత్నం చేయొద్దు. జ్ఞానుల్లాగా ఉండాలి. మీరు ఏది మానరు, మళ్ళీ చెప్తున్నాను. చర్చ మానరు, వాక్యం చదవడం మానరు, బైబిల్ మానరు, పాటలు మానరు, ఏది మానరు. జ్ఞానం లేకపోతే ఇవన్నీ వృధా, వేస్ట్, టైం వేస్ట్. 4వ విషయంకి వస్తున్నాను. మీకు ఇవ్వబడిన రక్షణ ఏంటది? మీకు ఇవ్వబడిన రక్షణ అనే విషయంలో జాగ్రత్తగా ఉన్నారా? మీకు ఇవ్వబడిన రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉన్నారా? అర్థమవుతుంది నా మాట? మీ దగ్గర ఉన్న బంగారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నారా? అతి జాగ్రత్త ఉంటుంది చూడండి. మీ దగ్గరున్న బంగారం విషయంలో అతి జాగ్రత్త. ఒక భయం. వేసుకెళ్తే ఒక భయము, ఇంట్లో వదిలిపోతే ఇంకో భయము, వేసుకెళ్తే ఎవడు లాక్కెళ్ళిపోతాడో భయము, ఇంట్లో ఉంచితే ఎవడు తీసుకెళ్ళిపోతాడో భయము. ఇప్పుడు మీ బంగారం విషయంలో ఒక జాగ్రత్త, ఒక భయం ఉంది కదా. మీ రక్షణ విషయంలో ఆ జాగ్రత్త ఉందా? నా రక్షణ కోల్పోతానేమో, ఏదైనా రోజుని నా అజ్ఞానం వల్ల నేను రక్షణ కోల్పోతానేమో, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నా రక్షణ కోల్పోతానేమో, ఆ భయం ఉందా? ఎవరికుంటో తెలుసా? జ్ఞానం ఎవరికైతే ఉంటాడో వాడికి రక్షణ కోల్పోతానేమో అనే భయం ఉంటుంది. జ్ఞానం ఉన్నాడికి రోజులు బాగాలేవు, జాగ్రత్త, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 5వ విషయంకి వస్తున్నాను. మత్తయి సువార్తకు వద్దాం సరే. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27లో 38 నుంచి 44 చూడండి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు ఉచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. రైట్, చాలు. ఇక్కడ తల చదువుకోండి. యేసు ప్రభుతో పాటు ఎంతమంది ఉన్నారు? దొంగలు 2 దొంగలు ఉన్నారు. వారితో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు? 39 చూడండి. చాలు. మార్క్స్ వార్త రండి, అక్కడ వేలు పెట్టుకుని మార్క్స్ వార్త రండి. ఇప్పుడు 15వ అధ్యాయం రండి. మార్క్స్ వార్త 32 చూడండి. 15:32. వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు 15:32. ఇశ్రాయేలు రాజును క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ఆయనతో కూడా సిలువ
ఆయనను నిందించిరి. ఎవరంట? ఆయనతో కూడా నిందించారు అన్నాను. అక్కడ మళ్ళీ వేలు పెట్టండి. లూకాసు వార్త రండి, 23వ అధ్యాయం రండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు, వేలాడబడిన ఒక నేరస్తుడిలో ఒకడు ఆయనను దూషించుచు, హ్మ్. నీవు క్రీస్తువు కదా, హ్మ్. నిన్ను నీవు రక్షించుకొనుము, హ్మ్. మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. హ్మ్. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఇక్కడ మత్తయిలోని మార్కులోని ఈ దొంగల గురించి రాయబడింది, కానీ దొంగలు కూడా యేసు ప్రభుని తిడుతున్నారు. ఇద్దరు దొంగలు తిడుతున్నారు. లూకు దగ్గరికి వచ్చినప్పటికేమో ఒక్కడే అన్నాడండి. ఏది రైట్ ఇందుకి? మత్తయిలోని మార్కులోని దొంగలు పక్కన ఉన్నారు, వారు కూడా తిడుతున్నారు యేసు ప్రభుని. కానీ లూక్ గారు మాత్రం ఒక విషయం రాశారు, ఇద్దరు కాదు ఒక్కడు అని రాశారు. ఏది రైట్ ఇందుకి? వాస్తవానికి ఇద్దరు తిడుతున్నారు. పక్కనున్న ఇద్దరు దొంగలు, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడని ఇద్దరు తిడుతున్నారు. ఒక టైం వచ్చినప్పుడు యేసు ప్రభు చూసినప్పటికీ ఒకడి హృదయం మారిపోయిందండి. ఒరే, మనం ఇలా అంటున్నాము, ఈయనేమో వాళ్ళందరినీ దీవిస్తున్నాడురా ఈ టైంలో కూడాను అని హృదయం మారిపోయింది. ఆడది మారి పక్కోడిని గద్దించాడు. నువ్వు నేను దొంగతనం చేసి ఈ సిలువ ఎక్కాము, ఈయన పరిశుద్ధుడురా, ఈయనకి అలా కాదురా అని చెప్పి యేసు ప్రభు దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఏంటది? మీరు పరలోక రాజ్యం పరదేశికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. టికెట్ దొరకలేదు ఆడికి. డైరెక్ట్గా నువ్వు నాతో పాటు ఉంటావు అనిచాడండి. నాతో పాటు ఉంటావు. ఇప్పుడు ఆ సిలువ మీద ఆ దొంగకి కొంత టైం ఉంది. ఆ టైంని ఎలా వినియోగించుకున్నాడు? ఆ టైంని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానం వాడుతూ ప్రభు దగ్గర ఆ మాట అన్నాడండి. యేసు ప్రభు ఏమన్నాడు? వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడా? ఏమనలేదు. ఒకటి గమనించండి, ప్రభుతో పాటు ఒకరిని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు ఆ టైంలో కూడాను. యేసు ప్రభుతో పాటు ఒకరిని తీసుకెళ్ళే ఆలోచన యేసు ప్రభుది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈరోజు పోతే ఏంటన్నా ఎవడు ఈరోజు పోతే ఎంతమంది తీసుకెళ్తాం? ఉందా ఆ జ్ఞానం? ఆ ధైర్యం ఉందా? నేను పోతూ నాతో పాటు చేర్చిన వాళ్ళు తీసుకెళ్తాను ఉందా జ్ఞానం? నేను మునుగుతాను, నేను కూడా ముంచేస్తుందా? నేను ఎలాగో పోతానో నిన్ను కూడా పోగొట్టేస్తుందా? మన పిలుపులేంటి? నేను ఎలాగో పోతాను కాబట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి. ఇది మన జ్ఞానం. ప్రభు జ్ఞానం ఏంటి? నాతో పాటు తీసుకెళ్తాననే జ్ఞానం ఆయనదే. మనం వెళ్తామో లేదో డౌటు, మనతో పాటు ఇంకా కొంతమంది నరకం తీసుకెళ్ళిపోయే స్థితి మంది. ఎక్కడుంది జ్ఞానం మంది? ఏ ప్రాంతంలో ఉంది జ్ఞానం? ఉందా? ఏ మూలనైనా ఉందా? మన టికెట్ గ్యారంటీనా? మన జ్ఞానం ఉన్నట్టు లేనట్ట తేల్చుకోండి మీరే. 6వ విషయంకి వస్తున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. 26వ మాట. సామెతలు 28, 26. తన మనసుని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఇక్కడ గమనించండి, తన మనసుని నమ్మేవాడు. దీని అర్థం ఏంటంటే, నేను అన్నదే రైటు, నేను చెప్పిందే రైటు, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, నేను చేస్తానంటే ఇంక తిరగదు, నా వల్లే నేను నాకు తెలిసినంత ఇంకెవరు తెలీదు. ఏ వ్యక్తి అయితే ఈ భావంలో ఉంటాడో అజ్ఞాని. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు అజ్ఞాని. అంటే తన మనసులో ఏదైతే అనుకుంటాడో అదే రైట్, ఇంకోటి రైట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను,
మన మనసులో మనం అనుకున్నదే రైట్ అనే భావనలో ఎప్పుడైతే బ్రతుకుతామో అజ్ఞానంతో నిండిపోయి ఉన్నాం అని అర్థం. మనము అనుకున్నదే నిజము వాస్తవం అనుకున్న వాళ్ళు అజ్ఞానంతో నిండిపోయి. ఇప్పుడు ఉన్న సమయంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రమాదము. ఈ అజ్ఞానం ఎలాగుంటారంటే నేను అనుకున్నదే రైట్ అనుకుంటారు. ఆఖరి చెప్తున్నాను, సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతలు 12:15. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూడు జ్ఞానము వాడికి సరి అయినది, ఆ. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. ఆలోచండి, జ్ఞానం కలిగిన వాడు ఆలోచనని అంగీకరిస్తాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచండి, జ్ఞానం ఉన్నవాడికి ఎవరైనా ఆలోచన చెప్పచ్చా? అవసరం ఉందా? అసలు ఆ పదం ఆలోచించండి. జ్ఞానంతో నిండిన వాడికి ఆలోచన అవసరమా అసలు చెప్పండి. కానీ ఏం చేస్తాడంట జ్ఞానం ఉన్నవాడు? ఆలోచన తీసుకుంటాడంట. అంటే ఒకటి చెప్తే వినంది, ఒకటి చెప్తే లోబడింది, ఒకటి చెప్పిన తర్వాత దాన్ని అంగీకరించినవాడు ఎవడైతే ఉంటాడో ఆడ అజ్ఞానం అంట, మూర్ఖుడు అంట. అంటే పలానా వ్యక్తులు చెప్పినా ఎవరు చెప్పినా వినని స్వభావం ఉందే, లోబడని స్వభావం ఉందే, వారు మూర్ఖులు అంట. జ్ఞానులు ఎవరంట? ఒకరు ఆలోచన చెప్పి ఆలోచన గ్రహించి తీసుకున్నవాడు జ్ఞానం అంట. మనకున్న 24 గంటల టైంలో జ్ఞానం విషయంలో కనుక మనం సరి చేసుకోకపోతే, జ్ఞానంగా ప్రవర్తించకపోతే, జ్ఞానంగా ఉండకపోతే, ప్రభా నేను చర్చకొచ్చాను కదా ప్రభా అన్నా కుదరదు, ప్రభా నేను వాక్యం వినాను కదా ప్రభా అన్నా కుదరదు, ప్రభా నేను పాటలు పాడాను కదా ప్రభా అన్నా కుదరదు. రావాల్సింది ఏంటి? వినిన తర్వాత జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రాకుండాను చర్చికి వచ్చినా, గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే, ప్రయోజనం లేదు. మనకి జ్ఞానం రావాలంటే వినిన దాన్ని బట్టి మన ప్రవర్తన మారిందా లేదా అదే రుజువు. లేదంటే జ్ఞానం లేనంటే. సమయము కాలము అస్సలు బాగోలేదు. జాగ్రత్తగా దైవిక జ్ఞానానికి పెట్టుబడి పెట్టండి. ఈ సమయం నేను జ్ఞానం సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడతాను, నా సమయాన్ని ఇస్తాను, ప్రభు కోసం ఇస్తాను అనే పెట్టుబడి పెట్టి జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. ఎంతసేపు ప్రార్థన చేశారని కాదు, ఎంతసేపు వాక్యం చదివారని కాదు, ఎంతసేపు మీరు ఆ జ్ఞానాన్ని ప్రభు దగ్గర నుంచి సంపాదించుకొని జీవిస్తున్నారన్నదే విలువైనది. అది కాక ఇంకేది చేసినా విలువ లేకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా చర్చకు వస్తారు, ఎన్ని సంవత్సరాలైనా వాక్యం వింటారు, ఎన్ని సంవత్సరాలైనా పాటలు పాడతారు తప్ప జ్ఞానం రాకపోతే ఏది పనిచేయదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా పనిచేయదు. జ్ఞానంగా ప్రవర్తించండి.